పాలయ్యారు మన రాజుగారు. ఇంతకీ ఆ కకృతికి కారణాలేంటో తెలుసుకోవాలంటే ఈ స్కిట్ చూడాల్సిందే. ప్లీజ్ వెల్కమ్ రైజింగ్ రాజు అండ్ టీమ్. చవట వట్టి చవట శుద్ధ చవట పరమ చవట చవటాయను నేను వట్టి చవటాయను నేను నీకంటే పెద్ద చవటాయను నేను వట్టి చవటాయను నేను చవటాయను నేను వట్టి చవటాయను నేను. మీరు 2 సార్లు చెప్పక్కర్లేదండి, ఎలాగే ఆది లేడు కదా. 2-3 ఎపిసోడ్ల తర్వాత వాళ్ళకే అర్థం అవుద్ది. ఏంటి నేను చవటనా? నేను కూడా చవటనేను. ఆది గారు లేరు కదా, భయం ఎత్తలేదా? నేను ఆదిని నమ్ముకోలేదు, యూట్యూబ్ నమ్ముకున్నా. నీకు భయం లేదా? రే నేను నది లాంటోండ్రా. ఆది అనే ఆనగట్టు అడ్డేసింది, తలుపులు తెరుచుకున్నాయి. పల్ల ప్రాంతం వాళ్ళని జాగ్రత్తగా ఉండమని చెప్పండి. రే నీకో విషయం తెలుసా? మేనేజర్ ఫోన్ చేసి పాన్ కార్డు ఉందా అంటే ఎట్టుంటదో తెలుసా? క్యారవాన్ మీద రాజు గారు అని రాస్తే ఎట్టుంటదో తెలుసా? స్కిట్ కొట్టిన తర్వాత మీకు చెక్ వచ్చిందని ఫోన్ వస్తే ఎట్టుంటదో తెలుసా? నువ్వు సరిగ్గా చేయకపోతే బాస్కెట్ టీమ్ లో పడిచేస్తే ఎట్లా ఉంటుందో తెలుసా? ఈ ఎనర్జీ ఏదో ఆది గారు ఉన్నప్పుడు పెట్టచ్చు కదా. కురుక్షేత్రంలో అర్జునుని యుద్ధానికి పంపించి కృష్ణుడు ఖాళీగా కూర్చున్నాడు అనుకున్నాడా? కుర్రోడు ఏదో పేరు తెచ్చుకుంటాడు కదా. టైం వచ్చింది, చక్రం తిప్పుతా. ఏమండి బాబు గారు, ఈ బరువైన డైలాగులు చెప్తున్నాను, ఇదంతా నిజం అనుకుంటున్నారా? టీమ్ లీడర్ అనగానే బీపీ షుగర్ అన్ని పెరిగిపోయినాయండి. పిల్లలు భయపడతారు కదా అని కొంచెం టచ్ ఇచ్చాను అడిగి. ఫ్రిడ్జ్ లోకి ఎవడెళ్ళాడు కానీ నువ్వు చెప్పింది అంతే. నన్ను ఇలారా ఆపురాలు పెట్టింది పూల దుకాణం, ఇచ్చేదేమో బేభత్సమైన బిల్డప్లు. ఏమన్నాను కానీ నా పూలు మాత్రం ఏమనొద్దు. దేనికి? మనిషి జనన మరణాలకి పూలకి లింక్ ఉందో తెలుసా? ఏంటది? మన పైన ఉంటే మరణం, వాటిపైన మనం ఉంటే జననం. ఒరే చేసేది పూల వ్యాపారం కదా, మొగ్గలో గౌరులు ఎన్నైనా చెప్తాడు. వెళ్ళి బీపీ చెక్ చేయించుకో, లేకపోతే అప్పారావు గారు పంచప్రసాద్లో నిన్ను కూడా ఏదో టీంలు వేస్తారు. వెళ్ళు. ఒరే జాగ్రత్తగా ఉండరే, నాతో పెట్టుకోకు. పొద్దున్న ఏదన్నా మంచి బోని బేరం తగిలితే బాగుండండి. నాకు కూడా ఒక్కోసారి అయిన సాంగ్ ఏంటి, స్టేజ్ ఇరిగిపోద్ది. రెడీ రెడీ. ముసలి తాత ముడత ముఖం. ఏమండి రావద్దండి, మీ అందాన్ని చూస్తే నా పూలు ముడుచుకుని కుళ్ళుకుని చచ్చిపోతాయండి. ఏమండి నా మెడికల్ షాప్ కూడా రావద్దండి. ఏమైందండి? ఇంతవరకే రాసాడండి డైలాగ్. ఒక 6 మూరలు మల్లెపూలు ఇవ్వండి. ఏంటండి మూరలు అంత పొడుగు కొలుస్తున్నారు? అందాన్ని బట్టి మూర సైజు పెరుగుతా ఉంటదండి. ఏమన్నా ఇన్ని పూలు ఎందుకండి మీకు? మా అన్నయ్య జైలు నుంచి విడుదలవుతున్నాడండి, అతను మెళ్ళ దండగా వేద్దామని. జైలుకి ఎందుకు వెళ్ళాడు? నా వెంట డైలీ ఒకటి పడుతూ ఉన్నాడు, వాడిని నరికి చంపేస్తే జైలుకి. పూలు లేవే అవతల వాడు బాబా. పూలు ఇస్తానన్నారు కదండి. పూలు లేవు, రోజులు బాగాలేదు అసలు. బాగుండు అసలు. పొద్దున వచ్చింది బేరం. ఇంకేం కావాలో? మీ ఒంటి మీదకి 1 కేజీ కండ కావాలండి. ఏమండి మీ నాన్నగారికి చిన్నప్పుడు చెరుకు మిషన్ గాని ఉండేదా? లేదు, ఎందుకు అడుగుతున్నారు? మీరు బాగుంటా మిషన్ లోకి వెళ్ళిపోయారు. మిషన్ గురించి ఇక్కడ ఎందుకులేండి, వెళ్ళండి ఆ పూల దుకాణం దగ్గరికి. నా మొహం మీద ఎందుకు నీళ్ళు కొడుతున్నావు? పూల వ్యాపారం కదండి, వాడిపోయినట్టు ఏది కనపడినా నీళ్ళు చల్లడం అలవాటు అండి. ఒక 3 మూరలు మల్లెపూలు ఇవ్వు. 3 మూరలు మల్లెపూలు కావాలా? 1 2. అదేంటి మూరలంత చిన్నగా కొలుస్తున్నావు? అందాన్ని బట్టి మూర సైజు తరుగుతూ ఉంటుందండి. కత్తి చూసావా? సీడీ చూసావా? మీరు మామూలు తిని చంపేస్తాను రా. మగోళ్ళయి ఆడదానికి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఉంటారా? ఎలాగైనా సరే వాడిని కొట్టి మీరు మగతను నిరూపించుకోండి. వాడిని కొట్టకుండా మగతనం నిరూపించుకోవడానికి వేరే మార్గం లేదండి. మీరు కానీ మామూలు తిని చంపేస్తాను.
దారుణం జరిగిన తర్వాత నేను బతకాలంటారా? చచ్చిపోతాను సార్. డోంట్ కిస్ సో మెనీ టైమ్, ఓన్లీ వన్ కిస్. ఫసాక్. ఫసక్. పోలీసులు వస్తారంట ఇటు ఇప్పుడు కంప తీసి. రారా రారా, మడ్ర ఎవరు చేసిండ్రా? మడ్ర ఎవరు చేసిండ్రా? నాకు తెలియదు సార్. నువ్వు ఇలా అడిగితే చెప్పురా. నిన్నెవరు చంపిర్రా చెప్పురా, నేను ఎవరు చెప్పను గానీ. చచ్చిపోయినాడు ఏం చెప్తాడండి? నువ్వు చెప్పురా, నువ్వు చెప్పు. ఎవరు చంపారంటే అండి? ఒరే హరబాబు, ఆ. ఇలా ఏమంటున్నారు ఎస్ఐ గారు? స్కిట్ ఇంత బాగా వచ్చిన టీమ్ లీడర్ ఎవడు అంటున్నాడు. ఎవడే? నేనేనండి బాబు, నా చేతులతో చేశానండి బాబు, సోలోగా చేశాను. ఇందులో హరబాబు అంటే ఏం సంబంధం లేదు, జడ్జిలు కూడా చూశారు. నేనే చేశానండి బాబు, నేనే చేశాను. ఇదంతా నువ్వే చేసినవుగా, ఇవాళ అందరు అరెస్టు. ఆంధ్ర అరెస్ట్ కాదురా, ఇవాళ ఆంధ్ర అరెస్ట్ అనాలి. ఇద్దరు బాగానే సరిపోయారు. ఇవాళ ఆంధ్ర అరెస్ట్ కాదు, ఇవాళ అండర్ అరెస్ట్ అనాలి. ఇంత డైలాగు క్లియర్ గా చెప్పావు, నీకు ఎలా తెలిసిందే? ఎంతమంది పోలీసులు నాతో చెప్పలేదు. అమ్మయ్య ఆడు పోయాడు, ఈడు పోయాడు. నెక్స్ట్ ఆహా, కలలు కలలు. స్కెట్ ఎలా అనిపించింది రోజా గారు? చాలా బాగా చేశారు. బాబు గారు? నీ ఓపెనింగ్ నీతి దర్వాజు బాగున్నాయి, డైలాగ్స్ అంతా బాగా చేశారు. గుడ్. సో బాయ్స్ అందరూ చాలా హుషియారుగా ఉన్నారు. ఏంటి ఈ రోజు పందెం అమౌంట్ పెంచుతున్నారా ఏంటి? ఇంతకాలం మేము గెలుస్తుంటే వాళ్ళు ఏడుస్తున్నారని 7 సార్లు గెలిపించాం. వీళ్ళు అనుకున్నారు ఏదో రాగం అంటే ఫ్లవర్ కాదు సార్, ఇంటర్నేషనల్ ఫ్లవర్. ఇంటర్నేషనల్ ఫ్లవర్. మేము కూడా అదే చెప్తున్నాం. తప్పు చెప్పినా? ఇదిగో రాయలసీమ గడ్డ, దీని కథ తెలుసుకో తెలుగు బిడ్డ. ఈ గెటప్ ఈ కత్తులు అని చూసి నన్ను ఫ్యాక్షనిస్ట్ అనుకుంటున్నారేమో. లేదు లేదు, నువ్వు ఒక పెద్ద ఇంటర్నేషనల్ ఫ్లవరే అనుకున్నా నేను. ఇది అవ్వదులే కానీ మొదటి నుంచి వచ్చి సార్ ఈ కత్తి గెటప్. ఒక పెద్ద ఆయన ఏమన్నాడంటే వైఫ్ ఇస్ నైఫ్ కట్స్ యువర్ లైఫ్ అన్నాడు. పెళ్లి చేసుకున్నాక తెలిసింది సార్ అది సినిమా డైలాగ్ కాదు, సినిమా చూపించే డైలాగు అని. పొద్దు పొద్దున్నే ఏంటి నీ సోది? లెగిసేటప్పటికి కాపీ ఎట్టుకొని రెడీగా ఉండాలి కదా. కాఫీ కాదురా, కాఫీ. అదే కాపీ. ఈ ఆడవాళ్ళందరూ కూడా పెళ్లికి ముందు శాంతంగా ఉంటారు, పెళ్లి అయ్యాక సూర్యకాంతంలో మారిపోతుంటారు. చాలు చాలు నీ సోది చాలే గాని